Hey, Venki, come on in. You know, I'm the happiest man under the sun today. అవును ఇప్పుడు వచ్చేవేంటి? నేను బయటికి వెళ్ళాలి, నాకు ఒక ఇంపార్టెంట్ ఎంగేజ్మెంట్ ఉంది. ఎంగేజ్మెంటా? శిరీష్తో చిన్న షాపింగ్, ఎంగేజ్మెంట్, మై ఎంగేజ్మెంట్. రేపే శిరీష్కి నాకు నిస్తాను. మీకు విషయం చెప్పదు సార్. కొంప తీసి రాజీనామానా ఏంటి? అవును సార్. నిజాన్ని నిర్భయంగా చెప్పడానికి మీ ముందుకు వస్తున్నాడు వామన్రావు. నిజాన్ని నిర్భయంగా చెప్పడానికి మీ ముందుకు వస్తున్నాడు వామన్రావు. సారీ అండి వామన్రావు గారు, బాస్ మీకు కూడా అవకాశం ఇస్తారులేండి, కాస్త వెయిట్ చేయండి. పిచ్చి కళ్యాణి, ఐఎమ్ ఏ ప్రాక్టికల్ మ్యాన్. ప్యాంట్ మర్చిపోయారండి. స్క్రీన్ మీద కనిపించే వాటికే డబ్బులు ఖర్చు పెట్టాలి, కనిపించిన దానికి డబ్బులు ఖర్చు పెట్టకూడదు కదా, వేస్ట్ కదా. నిజాన్ని నిర్భయంగా చెప్పడానికి మీ ముందుకు వస్తున్నాడు వామన్రావు. సో మీరు ప్రేమించిన శిరీషే నా ప్రభావతి సార్. వెంకీ, నీ స్పీడ్కి నీకు ఏ అమ్మాయినా దొరుకుతుంది. నా అనుమానం నీకు చాలా మంది గర్ల్ ఫ్రెండ్స్ ఉంటారు. నువ్వు శిరీషన్ చేసుకుంటాను కానీ నీ మాజీ ప్రేస్లు అందరూ మానవహారం చేశారనుకో, మహాత్మా గాంధీ రోడ్ సరిపోదు. నా మాట విను, శిరీషన్ నాకు వద్దే. లేదు సార్, నేను జీవితంలో ఇష్టపడ్డ ఒక్కగానో అమ్మాయి ప్రభావతి. వెంకీ, దిస్ ఇస్ మై ఆర్డర్. శిరీషన్ నాకు వదలలేదనుకో, నీ ఉద్యోగం పీకేస్తా. నేను రాజీనామా చేశాక మీరు పీకాల్సిన అవసరం రాదు సార్. 3 ఏళ్ల క్రితం గుర్తుందా, కాలేజ్ యానివర్సరీ ఫంక్షన్లో యాంకరింగ్ బాగా చేసేవని నిన్ను తెచ్చి ఇక్కడ కూర్చోబెట్టాను. నీ కళ నిజం చేసుకునే అవకాశం ఇచ్చాను. కృతజ్ఞుడా. అసలు విశ్వాసం అంటే ఏంటో తెలుసా? అయినా నువ్వు నాకు హెల్ప్ చేసావని తప్ప నువ్వంటే నాకు ఎప్పుడు చిరాకే. ఆఫీస్లో ఆడవాళ్ళతో కబుర్లు, సీనియర్లతో అగౌరవంగా మాట్లాడడం, జీతానికి మాత్రం టైంకి రెడీ. ఫీలింగ్స్ ఎక్స్ప్రెస్ చేయడం రాదుంటేనే నా మీద ద్వేషం బాగానే ఎక్స్ప్రెస్ చేశారు సార్. నువ్వంటే నాకంత ద్వేషం, ఆ ద్వేషమే నన్ను మాట్లాడించింది. నిజంగా మీరు ప్రభావతిని ప్రేమించుంటే ఆ ప్రేమ కూడా మీతో ఇలాగే మాట్లాడించేది. కానీ మీరు ప్రేమను ఎక్స్ప్రెస్ చేయలేరు, ఎందుకంటే మీరు ప్రేమించలేరు కాబట్టి. నేను చేస్తాను. ఇప్పుడు వెళ్ళి ప్రభావతికి నా ప్రేమను ఎక్స్ప్రెస్ చేస్తాను. నాకు ఈ సాయంత్రాలు వద్దు, ఆ సమాచారాలు వద్దు, ప్రతి నెల 15 రోజులు లేట్గా వచ్చి మీ జీతం వద్దు. నన్ను వదిలేండి సార్, నా జీవితం ఏదో నేను చూసుకుంటా. సార్, 4 ఏళ్ల క్రితం ప్రభావతి ఇష్టపడింది నన్ను. మరి 4 ఏళ్ళ తర్వాత? 4 ఏళ్ల తర్వాత కూడా ప్రభావతి ఇష్టపడింది మీలో చూసింది నన్నే. హౌ సాడ్. కానీ శిరీష్ పెళ్లి చేసుకోబోయేది మాత్రం నాలో చూసింది నన్నే. నేను చేసుకునేవనుగా వెంటనే వెళ్ళి ప్రభావతికి నిజం చెప్పేస్తా. ప్లీజ్ సార్, వదిలేండి సార్, వదిలేండి సార్. వదిలేండి సార్. సార్, సార్, మీరు నన్ను కొట్టినా చంపిన ప్రభావతి మాత్రం నాదే. ఏంటి ప్రభావతి నీదా? శిరీష్తో నా ఎంగేజ్మెంట్ అయ్యేంత వరకు నువ్వు ఇక్కడే. పెళ్ళేదాకా నిన్నేం చేయాలో వచ్చాక ఆలోచిస్తా. సో మన ఫస్ట్ న్యూస్ బులెటిన్ ఇంకా 1 hourలో స్టార్ట్ అవబోతుంది. వెంకీ వస్తే అన్ని చూసుకోవచ్చు. వెంకీ కాదు, వామన్ రావు. అదేంటి సార్? వెంకీ రిజైన్ చేసాడు. ప్రోగ్రామ్ డైరెక్టర్ కూడా చెప్పకుండా వెళ్ళిపోయాడు. వామన్ రావు రెడీ అవ్వమని నేనే చెప్పాను, రెడీ చేయండి.